నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 2014-15లో 77,000 కోట్లు అప్పు ఉండేదని, కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పుడు 3,27,000 కోట్లకు పైగా అప్పులు చేశాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పల్లె నిద్ర చేశారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహారెడ్డి, కైలాస్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. తెలంగాణ రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే కూసుగుట్ల ప్రభాకర్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. చండూరులో కౌన్సిలర్లతో పాటు వార్డు కమిటీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీడీ కార్మికులకు కట్-ఆఫ్ తేదీని ఎత్తివేసి బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని కోరుతూ ఇఫ్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా చందంపేటలో యువకుడు సురేష్ అదృష్టం మిస్టరీగా మారింది. 2 రోజులైనా సురేష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారమే సురేష్ మిస్సింగ్కి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను బండరాయితో కొట్టి చంపిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు రోడ్ షో కొనసాగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పామరు కత్తిపూడి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు తెలుగు రైతు సంఘం మద్దతు తెలిపింది. ఆంక్షలు ఎత్తివేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిజాం పరిపాలన తలపిస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్పై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వికారాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సౌత్ జోన్ పోలీసులు టీఎంఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంపాపేటలోని భారత్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాను దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య ప్రారంభించారు. సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో రికగ్నైజ్డ్ స్కూల్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పోటీల్లో 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. రామదూత స్వామిపై పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. గరుత్మంతుడు ఫోటోను తన కాళ్ల వద్ద నమస్కరిస్తున్నట్టు రామదూత స్వామి వేసుకున్నాడు. ఈ ఫోటోపై అలిపిరి పోలీసులకు రామదూత స్వామి, రవాణా శాఖ మంత్రిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. మహాకవి గురజాడ అప్పారావు 107వ వర్ధంతి విశాఖలో ఘనంగా నిర్వహించారు. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ చిత్రపటానికి వివిధ అభ్యుదయవాదులు, సాహితీవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజద్రోహం కిందికి వస్తుందని అన్నారు. ఆఫ్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అందుబాటులోకి తెచ్చారు. తిరుపతి మాధవం గెస్ట్ హౌస్ లో ఆఫ్లైన్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు. తర్వాత ఆఫ్లైన్లో మొదటి టికెట్ కొనుగోలు చేసిన భక్తునికి టికెట్ను అందజేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న 2 మహిళలను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.